పెళ్ళికి ముందే అబార్షన్ అయిందా లేకపోతే పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీ చేసిందా? ఒకవేళ నేను అబార్షన్ చేసుకుంటే చేయించినోడు నువ్వే. 2 చేతులు కలిపితే క్లాప్స్ అన్నారు కదా మీ ఫాదర్. చెంప మీద కొట్టినా క్లాప్ సౌండే వస్తుంది ఒక్క చేత్తో. అంత మాత్రం నన్ను కూర్చొని చెంప మీద వేసి కొట్టుకుంటా ఆ అమ్మాయి చేత్తో కొట్టింది అందుకే సౌండ్ వచ్చిందని చెప్పొద్దు. నాకు నువ్వు ఎలిగేషన్ చేస్తున్న వ్యక్తికి 0 సంబంధం. 0. 100% నేను ఆయన్ని చాలాసార్లు మల్టిపుల్, నీ బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్ బర్త్డేకు ఆయన వచ్చారు శ్రీను గారితో. ఆ రోజు దిగిన ఫోటో నువ్వు చూపించింది. పక్కన మా ఫాదర్ ఉన్నారు వేరే ఫొటోస్లో. ఈరోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడు, అదే డ్రెస్లో ఉంటుంది మా ఫాదర్తో దిగిన ఫోటో. నువ్వు చూపించిన ఒక వీడియో నా ఇన్స్టాగ్రామ్లోది, ఇంకొక వీడియో ఆయన ఇన్స్టాగ్రామ్లోది. అసలు ఆయన బైక్ వేసుకొని తిరిగితే నాకేం సంబంధం? హైదరాబాద్లో బైక్లు వేసుకొని తిరుగుతున్న మగాళ్ళందరూ నా కోసం తిరుగుతున్నారా? అసలు నువ్వు వేసుకొని తిరిగావా ఏ రోజైనా? అదే తనకి ఏదో బైక్ గురించి అడిగారట మీరు, ఆ తర్వాత కట్ చేస్తే తనకు అది కనిపించింది. అసలు ఆ కాన్వర్సేషన్ ఏమైనా జరిగిందా? అసలు ఏం జరగలేదు సార్. సార్ మా ఇంట్లో నేను నా ఫ్రెండ్ ఒక అతను దగ్గర కౌసకి నింజా బైక్ ఒకటి తెచ్చి పెట్టుకున్నా. నేను బైకర్ని. 600cc 650cc ఒకటి తెచ్చి పెట్టుకున్నా నేను. అది ఎందుకంటే నేను 1000cc బైక్ కొనుక్కోవాలనుకున్నా. ఓకే. నేను 1000cc కొనుక్కోవాలా 600cc కొనుక్కోవాలా అనే డౌట్లో నేను తెచ్చి పెట్టుకున్నా. అప్పుడు ధర్మ రోజు వచ్చేవాడు, చూసి ట్రిగ్గర్ అయ్యాడు. ఎంత పొసెసివ్ అంటే అబ్బాయి, నాకు అదే నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇంటికి వస్తే ప్లేట్లో తిండి కూడా పెట్టకూడదు, నువ్వు మాత్రం అమ్మాయిలతో తిరుగుతున్నాను ఓపెన్గా చెప్తావు. నీకు మళ్ళీ మీ ఫాదర్ వచ్చేస్తారు వెనక బ్యాక్ ఎండ్. నేను ఎవరితో తిరగట్లేదని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బైక్ ఎవరిదని అడిగాడు సార్, నా ఫ్రెండ్ది అని చెప్పా. థ్యాంక్స్, నాకు అతనికి అంటగట్ల. ఫస్ట్ థింగ్ ఆ ఫ్రెండ్ది తెచ్చుకున్నాను నేను ఇలా నా కెపాసిటీ ఏంటో. ఇంతకుముందు నేను బైక్స్ డ్రైవ్ చేసేదాన్ని కానీ ఆర్వీఆర్లో ఉన్నప్పుడు, అదే కాలేజ్ టైమ్స్లో. ఇప్పుడు నేను డ్రైవ్ చేయట్లేదు, రైడ్ చేసేదాన్ని సార్. నేను కాలేజ్కి బైక్ వేసుకెళ్తే నా పక్కన ఒకడు బైక్ పెట్టాడని ఇతని పీపుల్ ఆ బైక్ లేపించి పక్కన పడేసి ఇతను కార్ పెట్టారు నా బైక్ పక్కన. అంత చేశాడు ఇతను. అంత చేసిన అతనికి ఈరోజు ఇంట్లో భోజనం దొరక్క బయట ఎత్తుక్కుంటున్నాడంట. బయట ఎత్తుక్కో, కానీ వేరే వాళ్ళ ఎంగిల్ ప్లేట్లో తింటుంది నువ్వు. వచ్చి ఈ రోజు నా ఎలిగేషన్స్ పక్కన వాళ్ళ మీద ఎందుకు? అది కూడా నన్ను చేస్తావా? నేను ఒక ప్లేట్లు బిజినెస్ పెడతాను చూడు. నువ్వు అన్న మాటని నేను ఎంత స్ట్రాంగ్గా తీసుకొని కన్వర్ట్ అవుతాను నువ్వు చూడు. అంటే ఒకవేళ బ్రాండ్ కనుక వెళ్ళిపోతే ఈ పేరు మీద వెళ్తారా, మరి కొత్త బ్రాండ్ ఏంటి? సార్ నేను ఆల్రెడీ వేరే బిజినెస్లో అసోసియేట్ అయ్యా. నాకు వేరే వెంచర్ ఉంది. మా ఫాదర్కి ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఉంది ఆర్కా అని, దాంట్లో కూడా నేను మెంబర్ని. నాకున్న ఏకైక బిజినెస్ ఇదేం కాదు, కానీ నేను దీనికి ఫస్ట్ నుంచి ఉండి బిల్డ్ చేశా. ఇప్పుడు మా ఫాదర్కి ఉన్న సీకేఎస్ ఫార్మా ల్యాబ్స్లో నేను డైరెక్టర్ని ఇంతకు ముందు. ఆయనది అమ్మేసుకున్నారు. దాంట్లో సారా అమ్ముతారంటారేంటి సార్? అసలు బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సారా ఎవరు చేస్తారు? రియాక్టర్స్ ఉంటాయి, అందులో రియాక్టర్స్లో సారా తయారు చేస్తున్నారా? ఏం చెప్పండి సార్. నేను ఇంకా ఎందుకు అలిగేషన్స్ వేస్తున్నారు సార్? ఇప్పుడు అతని మీద నేను అతనికి సంబంధించిన నిజాలు చెప్పడం అతనికి నచ్చలా. అతనికి మూవీస్ ఒకవేళ క్యాన్సిల్ అయినాయి అనే పాయింట్ ఉంటే నువ్వు ఆ బాత్రూమ్ స్టిక్ మొహాలకి వాళ్ళందరికీ అప్రోచ్ అవ్వకు. మన కేసుకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని అమాయకుడిలా చేసుకొని డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు. బట్ గౌతమ్ కంటిన్యూ చేద్దాం. అందుకే బైక్ గురించి చెప్తూ మళ్ళీ డివియేట్ అయ్యి ఇప్పుడు ఆ రోజు చాలా పాజిటివ్ ఫీల్ అయ్యాడు సార్. బైక్ సంగతి ఏంటి? ఏదో మీరు అడిగారట, బైక్ ఇది కావాలన్నారట, సమ్వాట్ ఏదో చెప్పాడు తను ఇందాక. నేనేమో అతన్ని అడగలేదు బైక్ విషయంలో కాన్వర్సేషన్. నేను అసలు అతని బైక్ ఏం అడగలేదు. మరి ఎందుకు ఆ బైక్ వీడియో సంబంధించి సార్? అసలు నాకు ఆయన అసలు బైక్ రీల్ పెట్టుకోవటానికి నాకు సంబంధం ఏంటి సార్? అసలు కాన్వర్సేషన్ జరిగింది ధర్మకు మీకు మధ్య ఈ బైక్ సంబంధించి కాన్వర్సేషన్? బైక్ గురించి మాకు రెగ్యులర్ గా జరిగినాయి సార్. సార్ ఇప్పుడు నేను BMW 1000 RR కొనుక్కున్నా. కొనుక్కోక ముందు ఈ కవసకి కొన్నాళ్ళు రైడ్ చేశాను నేను. నాకు ఆ పవర్ సరిపోలా. సో నా పక్కన వచ్చే పక్కన తోటి రైడర్స్ కూడా నీకు ఇది సరిపోదు, నువ్వు 1000cc తీసేసుకో అని చెప్పారు. సో అతను వచ్చి ఒక రోజు ఏమన్నాడంటే, నువ్వు ఇలా వేరే వాళ్ళ బైక్లకి తిరక్కు, కావాలంటే ఓ బైక్ కొనుక్కోవచ్చు కదా. ఇదంతా మేము విడిపోయాక. అంత పొసెసివ్ ఆ పాయింట్లో, అంత పొసెసివ్ ఫీల్ అయ్యే వ్యక్తి అర్ధరాత్రులు వేరే అమ్మాయిని ఇళ్ళకి తీసుకొస్తా, నువ్వు లోపల ఏదో చేసుకుంటూ చేయలేదని చెప్పుకుంటా. ఇప్పుడున్న కార్స్ మీవేనా, లేకపోతే
ఎందుకంటే లాస్ట్ టైం బాబు కూడా అన్నారు కాకనే బాబు, వీళ్ళు కార్స్ కొనుక్కునే వాళ్ళు లక్షరీస్గా ఉండేవాళ్ళు, బిల్డింగ్స్ అయితే అలాంటివి ఏం కొనుక్కోలేదు కానీ లక్షరీస్గా ఉండేవాళ్ళు అండి. ఇప్పుడున్న బైక్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న కార్స్ కావచ్చు, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కార్ మీదేనా? సార్ ఇప్పుడు తీసుకొచ్చిన కార్ నాదే సార్. ఓకే. ఇప్పుడు మేమిద్దరం ఉండగా ఒక 4 కార్లు మేము సంపాదించుకున్నాం. దాంట్లో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నా. ఓకే. ఆ డిసైడ్ చేసింది అతనే, ఏ కార్లు అతను ఉంచుకోవాలి, ఏ కార్లు నేను ఉంచుకోవాలి అని. తన డెసిషన్ మీదే నేను ఒప్పుకొని తీసుకున్నాను. డిస్కషన్ జరగలేదు? ఏం జరగలేదు సార్. నేను మాక్సిమం అతనితో డిస్కషన్కి దిగను. ఎప్పుడు దిగాల్సి వస్తుందంటే, నువ్వు సెల్ఫ్ మొత్తం కాలిపో, నీకేమీ ఉండకూడదు అంటే, సార్ ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ని, ఈ రోజు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని అయ్యి ఉండి, ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత స్కిల్ ఉంటేనే నన్ను ఇట్లా ఆడుకుంటుంది. ఇప్పుడు కొంతమంది, అందరూ కాదు, ఏమంటారు, కేవలం అతను చేసిన ఎలిగేషన్ ప్లేట్లో ఎందుకు తిన్నారు, నా ప్లేట్లో నువ్వు ఎందుకు తిన్నావు ఓకే అనే పాయింట్కే ఇంత ఆడేసుకుంటున్నారు నన్ను, ఒక వాయిస్ చేయగలిగే అమ్మాయిని. ఇంకా నేను ఒకసారి కాకాని బాబుకి కాల్ ట్రై చేస్తాను, ఆయన కనుక లిఫ్ట్ చేసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అలాగే సార్. సో ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. బట్ యాజ్ గౌతమి సెట్ కొద్ది రోజులుగా కాకాని బాబు ఆయన మద్దతుగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఆయన కాల్ కరెక్ట్ అయితే కనుక మాట్లాడదాం. అసలు ఎంతవరకు వచ్చింది డెవలప్మెంట్ అనేది. అలాగే సార్. ఓకే సో కాల్ డైరెక్ట్ కాల్ అవ్వదండి ఆయనకి? డైరెక్ట్ కాల్ చేయనా సార్? ఒక్కసారి డైరెక్ట్ కాల్ మీరు చేస్తారు ఒకసారి? షూర్. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే నా కాల్ అయితే రీచ్ కావట్లేదు. ఒకసారి మీ కాల్ అయితే రీచ్ అవుతుందేమో, ఇద్దరు మాట్లాడదాం. కాకాని బాబు ధర్మ మహేష్ ఫాదర్ కొద్ది రోజులుగా ఆయన దీన్ని తేల్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన గౌతమితో మాట్లాడారట. అసలు ఏం కాన్వర్సేషన్ జరిగింది, ఎక్కడ ఆగుతోంది, మహేష్ ఏమైనా వద్దంటున్నారు, లేకపోతే గౌతమి ఏమైనా అడ్డుపడుతున్నారా, కాకాని బాబు వెర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతుందండి. ఓకే, గౌతమి కాల్ చేస్తున్నారు కాకాని బాబు, ధర్మ మహేష్ ఫాదర్. ఒకవేళ ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ధర్మ మహేష్ యాక్చువల్లీ రోజు పంచాయతీ అట, బట్ ఆ పంచాయతీ ఓకే కాల్ రింగ్ అవుతుంది. కొంచెం మైక్ దగ్గర పెట్టరా ఫోన్. ఓకే షూర్. కాకాని బాబు కాల్ రింగ్ అవుతుంది, గౌతమి ఫోన్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు గారు ఒకసారి మీకు లైవ్ చూస్తే కనుక కాల్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో కాల్ రింగ్ అవుతుంది, ఆయన లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌతమి నేరుగా కాల్ చేస్తారు ఆయనకి, ఎందుకంటే ఈరోజు బహుశా ఆ డిస్కషన్కి సంబంధించి కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఆయన కాల్ కట్ చేస్తున్నట్టున్నారు. లేదు సార్, ఎత్తలేదు, కాల్ పిక్ చేయలేదు. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒక కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ మదర్, ఎంతవరకు వాళ్ళ మదర్ నుంచి ఏమైనా మీకు అప్రోచ్ అయ్యారా? వాళ్ళ మహేష్ వాళ్ళ ఫాదర్ అంటే నుంచి ఆల్రెడీ కాల్ ఉంది. ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కాకాని బాబు మీతో మాట్లాడుతున్నారు? అవును, మొన్న మాట్లాడారు. మొన్న అంటే ఎన్ని రోజులు? జస్ట్ మొన్న, డే బిఫోర్ ఎస్టర్డే మధ్యాహ్నం అనుకుంటా నాతో మాట్లాడారు. ఏమన్నారు అప్పుడు మామూలుగా కాన్వర్సేషన్? అమ్మ, మా మనవడికి తల్లి అంటే నువ్వు మాకు దేవతతో సమానం. ఆ రోజు కూడా ఆయన అదే మాట అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇది చేసుకోకండి అమ్మా, ఇంకా నేను ఇంకా మీ ఇద్దరికి ఏం కావాలో నేను చూస్తాను, మీరిద్దరు కూర్చోవాలి, ఇంకా నేను పెద్దరికంగా స్టాండ్ తీసుకొని ఇంకా మీ ఇద్దరిని కూర్చోబెడతాను, ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నారు కదా, అందరం కూర్చుందాం, మీ ఫాదర్ని కూడా తీసుకురా అన్నారు. అలాగే మావయ్య గారు నేను తీసుకొస్తానండి అని చెప్పాను. తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇలా నేను ఈ ఒక్క బ్రాంచ్ ఆలోచించమ్మా అన్నారు. అలాగేనండి, నేను లేకపోతే మహేష్ నుంచి వచ్చిన ప్రపోజల్ సార్. అసలు వాళ్ళిద్దరూ నాకు అర్థం గారు. ఇప్పుడు డెసిషన్ ఎవరిది? ప్రాక్టికల్గా మాట్లాడాలంటే పెళ్లి చేసుకుంది నన్ను ధర్మ, ఇష్టపడింది ధర్మ, నిజంగానే వాళ్ళ ఫాదర్ ఇంటర్ఫీరెన్స్ ఏం లేదు అందులో. పెళ్లి చేసుకుంది ధర్మ, నిజంగానే పెళ్లికి ముందు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు. ఉంచుకోమన్నానని అంటున్నాను అన్నాడు, ఉంచుకో అని అడిగిన దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? బుద్ధున్నోడు. అతనే అన్నాడు సార్, వేరే లైవ్ లో మహేష్ అన్నాడు, నన్ను ఉంచుకోమని అడిగింది. అలా అడిగితే పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? వాళ్ళ అమ్మ స్థానంలో తెచ్చుకొని పెట్టుకున్నట్టు కదా నన్ను ఇంట్లో. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ అమ్మ ఎలాగో అతనికి నేను అలాగా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారు, మా హోల్ దానికి నువ్వే యజమాని రాలు అమ్మ, కలిసి ఉంటాయి అన్నారు. అలాంటి అమ్మాయి ఉంచుకోమని అడిగితే తెచ్చు